వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6న దేవరకొండలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బొమ్మల రామారం మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామన్న కేటీఆర్. పాసమైలారం పారిశ్రామిక వాడలో హిల్ట్ పాలసీ రద్దు చేయాలంటూ ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. నామినేషన్ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండ జిల్లా దేవరకొండలో ఈ నెల 6న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మరియు సభాస్థలిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరిశీలించారు. స్థానిక అధికారులకు, పార్టీ నాయకులకు సభ ఏర్పాట్లపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 500-600 మీటర్ల కంటే ఎక్కువ దూరం లేదు సార్. పార్కింగ్ 5 minutes లో నడిచేస్తే అంతే అట్లా పెట్టి. ఎందుకంటే ఏ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ పొద్దున్నైతే కష్టం చేసి పుట్టలలో తిరిగి నువ్వు 10 కిలోమీటర్లు నడవాలంటే మంది వెళ్ళిపోతారు. ప్రియతమ నాయకుడు, దేవరకొండ ప్రాంత ప్రజలందరూ కోరుకున్న నాయకుడు, సీనియర్ శాసనసభ్యులు, జడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలునాయక్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తారీఖు అంటే ఇంకా కొన్ని 48 గంటల్లో దేవరకొండ రాబోతున్న సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా, అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా, ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా, ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా, మహిళలు, యువకులు ఈరోజు పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో. మేము ఎప్పుడు కూడా ఇవాళ రేపు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 3000 మంది పిల్లలకు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామని 20,000 కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు 75 కాన్సెల్ టెండర్లు అయినాయి. అది ఎలక్షన్లో హామీ ఇవ్వలే. అలాంటి కార్యక్రమాలు ఇలా ఉంటుంది. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ప్రజలకు, ముఖ్యమంత్రి గారిని మొత్తం చెప్పిన, నువ్వు దేవరకొండకు వస్తున్నావు కదా, మాకు అన్నీ అనౌన్స్ చేయాలి, ఫేజ్ వైజ్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, మంత్రిమండలిలో ఎప్పుడు మాట్లాడుకుంటాం మేము మినిస్టర్స్. అందుకనే కాకపోతే మాకేంటంటే అన్నీ కావాలి. దేవరకొండ అంటే నెంబర్ 1 రావాలి. కొడంగల్తో పోటీగా మాకు నిధులు ఇవ్వండి, మంచిగా డెవలప్ అయిన కాన్సెప్ట్ కొంచెం తక్కువ ఇవ్వండి. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎట్లా ఆయన సీఎం ఉంటాను, మాకున్న సంతోషమే. మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. వెనుకబడ్డ ప్రాంతాలు దేవరకొండ లాంటివి నెంబర్ 1 పోవాలి. అందరం సమానంగా ఉండాలని కోరిక. బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలన్నారు. బొమ్మలరావుల మండలంలోని ఇప్పటికే 10 గ్రామాలు కంప్లీట్ చేసి ఇవాళ తుమ్కుంట గ్రామం ప్రచారానికి వస్తే, ఏ గ్రామం పోయినా ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి ఏ చెల్లిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఎక్కడడిగినా రేవంత్ అన్న నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచులు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధికి కుంటుపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల విద్యుత్తు, ఫ్రీ విద్యుత్ కరెంటు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క చెల్లెలు, ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు 2 లక్షల రుణమాఫీ భరోసా ఇస్తున్నాం. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి చెల్లెకు, తల్లికి, అక్కకు, అవ్వకు, 100 సంవత్సరాలు ఉన్న ముసలవ్వకు కూడా తప్పకుండా మహిళా సంఘాలు లేని వారు కూడా చీరల పంపిణీ ఉంటుంది. మహిళల ఆత్మ గౌరవం పెంచడం కోసమే ప్రభుత్వం నుంచి శారీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్
హిల్టు పాలసీపై తమ పోరాటం వెనుకడుగు వేయబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక లక్షల కోట్ల విలువైన ప్రజల భూములను కాపాడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ఇది కేవలం ఆరంభమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిల్టు పాలసీని రద్దు చేసి అవసరమైతే కొత్త చట్టం కూడా తీసుకొస్తామన్నారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కాకూడదని హెచ్చరించారు. భూదోపిడీకి కార్మిక సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది నీ దోపిడీ ఆపనికి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. పాసమైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హిల్టు పాలసీపై పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయొద్దని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు తదితరుల నేతలు కలిసి పారిశ్రామిక భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర విస్తరణ నేపథ్యంలో పరిశ్రమలను బయటకు తరలించినప్పుడు వాటికి కేటాయించిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు ఇవ్వాలని చూస్తుందని ధ్వజమెత్తారు. పోరాడుదాం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పోరాడుదాం రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలకు, హిల్ట్ కుంభకోణానికి వ్యతిరేకంగా, రేవంత్ హిల్ట్ కుంభకోణానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం తెలంగాణ భూములను, కాపాడుకుందాం తెలంగాణ పరిశ్రమల భూముల్ని. కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ విడత నామినేషన్ ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే మనకి మెదక్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయో, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, అప్పీల్ ప్రాసెస్, మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ లిస్ట్ని మనం నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా నిన్ననే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా క్యాంపెయిన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే ఇచ్చేటట్టు చేసినా కానీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా దానిని పాటించకుండా ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే అయితే పెద్ద ఎత్తున లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు తదుపరి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత వేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతాము. థ్యాంక్ యూ. సర్పంచ్ ఎన్నికల్లో మోదిరాజులు అధిక స్థాయిలో గెలవాలని తెలంగాణ మోదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ మోదిరాజ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ధైర్యంగా పోటీ చేసి బీసీ ఐక్యతను చాటాలన్నారు. క్రమంగా మోదిరాజులు ఎక్కువ సర్పంచ్ స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందేలా చేయాలని అన్నారు. టీఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన, ప్రధాన కార్యదర్శి ఉప్పరపల్లి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. స్థానిక సంస్థలపై ముద్రాల వాటా, బీసీల యొక్క ఐకమత్యం కోసం ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఎక్కడ చూసినా జనసీట్లో కూడా బీసీలు పోటీ చేయడం జరిగింది. కాబట్టి బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి బీసీలు గెలుపొంది మనకు రాష్ట్ర నీలమ్మ ముద్రన్న గారికి తెలంగాణ మొత్తంలో కూడా ప్రచారానికి ఆహ్వానం జరుగుతుంది. టైం లేదు కాబట్టి ఎక్కడున్న బీసీ బిడ్డలందరూ కూడా మీరే నీలమదిలై ప్రచారం చేసుకొని గ్రామాల్లో ఐక్యతగా పోరాటం చేసి అత్యధిక సీట్లు గెలిపించుకొని తెలంగాణలో బీసీల యొక్క జెండా ఎగరాలని తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై మదన్న.
తూఫ్రాన్ పిఎస్ పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఎన్నికల అవగాహన కార్యక్రమం డీఎస్పీ నరేంద్ర గౌడ్, సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా జరిగేలా ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బు లేదా బహుమతుల పంపిణీ, బెదిరింపులు వంటి అక్రమ చర్యలు సహించబోమని హెచ్చరించారు. పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్ అంటారు. సో ఈ రకంగా జరిగేలాగా ఎన్నికలు జరుగుతాయి. సో దానికోసం అని చెప్పేసి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బందోబస్తు, పోలీస్ బందోబస్తు కానీ, మీ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ కానీ, తర్వాత ఓట్లు వేసే విధానం కానీ, తర్వాత మీకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇప్పటిదాకా చెప్పినారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పేసి, అంటే ప్రచారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు చేయాలి, ప్రచారంలో చేయాల్సిన అంశాలు ఏంది, చేయకూడని అంశాలు ఏంది, ఒకసారి చూద్దామని అనుకున్నాము. ఈ రకంగా అవకాశం వచ్చింది. సో ఈ సమావేశానికి వచ్చిన నన్ను అంటే ఈ గ్రామం ఎస్పీ గారు, తర్వాత ఏవైతే క్రిటికల్ విలేజెస్ ఉన్నాయో, ఈ క్రిటికల్ సమస్యాత్మక గ్రామాలుగా కొన్ని మనం గుర్తించినామో, అది జనాభా పరంగా ఉండొచ్చు, లేకపోతే గతం ప్రీవియస్గా ఉన్న కేసుల పరంగా కానీ, ఆ ఇంటెన్సిటీ అంటారు కదా, తీవ్రత, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని ఒక సమస్యాత్మక గ్రామంగా ఉంది. భూమి కొలత కోసం 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపనిన ఏసీబీ బుధవారం సర్వేయర్ శ్రీనివాస్ తరపున ప్రైవేట్ శిక్షణ సర్వేయర్ గూడూరి శరత్ కుమార్ గౌడ్ 20,000 రూపాయలు స్వీకరిస్తుండగా పట్టుకున్నామని ప్రైవేటు సర్వేయర్ గౌరీ, శరత్ గౌడ్ మరియు కుమార్లను అదుపులోనికి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ ఆఫీస్కి 26వ తారీఖు గత నెల నవంబర్లో ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే మా కంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వేయర్ ఆఫీసర్ శ్రీనివాస్ 20,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పేసి వస్తుంది కంప్లైంట్. అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము. అది అయితే అతను ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది. ఏమన్నా పైసలు లేదు లేదండి, లేదు. గౌడ్ ఉన్నది. గౌరీ శరత్ కుమార్ ఈజ్ ఏ ప్రైవేట్ ట్రైనీ సర్వే. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా రుద్ర మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వేద పండితులు రాకేష్ శర్మ, ఇతర వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రేపు 7వ రోజు కార్యక్రమంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పూజలు చేస్తూ ప్రజాక్షేత్రంలో తిరుగుతూ తన వెంటే మనం ఉంటూ ఆయన గుండెల్లో దాస్యం మా గుండె ధైర్యం అని ఎప్పుడైతే తన ప్రజా జీవితంలో అడుగుపెట్టాడో అప్పటి నుంచి ఏ గుండె చూసినా కూడా కొన్ని అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా ముఖ్యమే. కనుక డిసెంబర్ 7న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల ఐకాసా కోరింది. అవుట్సోర్సింగ్, షార్ట్ టైం, కాంట్రాక్టు విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరారు. బోధనేతర సంఘాల ఐక్యత. బోధనేతర సంఘాల ఐక్యత. ఉస్మానియా యూనివర్సిటీ
ఎంప్లాయీస్ జాక్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం బాగుంటుంది. వచ్చి జస్ట్ ఇది వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఆయన చెప్పింది విని ఇచ్చేయడం కాకుండా మాకు కూడా కొంత సమయాన్ని కేటాయించి మా సమస్యలు కూడా విని దాని పరిష్కారాన్ని మేము ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు పోయినసారి వచ్చినప్పుడు ఏదంటే మన యూనివర్సిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి అంశంపై చర్చించి ఒక సమస్య పరిష్కారం గురించి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. కాబట్టి ఈ రోజు మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా హెల్త్ కార్డు తర్వాత రకరకాల సమస్యలు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడిల్లి రవీందర్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు అనిల్ చౌరే, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆగరెడ్డి సహా బీజేపీ నాయకులు దేవాలయ ఈవో చైర్మన్ సుధాకర్ కు మెమోరాండం సమర్పించారు. ప్రఖ్యాతమైన దేవాలయం, పవిత్రమైన దేవాలయం. మరి ఇక్కడి ప్రజలకందరూ తెలుసు, మహాశివరాత్రి సందర్భంగా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో లక్షలాదిగా భక్తులు విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. మరి రాను గతంలో ఈ యొక్క 100 ఎకరాలు అనుకున్న ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మరి అనేక కారణాల వల్ల ఈరోజు దాదాపు 40-50 ఎకరాలకు పరిమితమైంది. మరి అనేక దేవాలయాలు నిర్మించబడుతున్నాయి. ముఖ్యంగా ఈ దేవాలయానికి గిరి ప్రదక్షిణ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మేము చైర్మన్ గారికి మరియు యువగా భయపడుతున్న సమస్య ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి వెహికల్ పార్కింగ్ కానీ లక్షల సంఖ్యలో వస్తున్నారు, ఇది వాస్తవం. మరి ఇంత జనం వస్తే ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ పంపించాలి, ఏం చేయాలనేది క్లిష్టంగా ఉన్నటువంటి ఈ చుట్టూ ఏదైతే రోడ్డు వస్తే ఆ రోడ్డు దాటి ఇంకా ఎవరు లోపలికి రారనేటటువంటి సత్సంకల్పంతో ఈ ఆలోచన చేశారు. అది ఈరోజు కార్యోన్ముఖ రూపంలో మన ఆదిలి గారు రవీందర్ గారు వచ్చారు. ఇది అందరికీ కూడా హర్షణీయమైంది. మా చైర్మన్ గారు కూడా తన అభిప్రాయాన్ని త్వరలో ఇది ప్రారంభిస్తామన్నారు. ఇది త్వరగా అయితే శివరాత్రి నాటికైతే ఇంకా బాగుంటుందని మేము హర్షిస్తున్నాము. నర్సంపేట శివనగర్ అండర్ డ్రైనేజ్ పనులు 5 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని డిమాండ్ చేస్తూ శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన నిర్వహించారు. మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంటా రవి మాట్లాడుతూ డ్రైనేజ్ పనులు ఏళ్లుగా పూర్తి కాకపోవడం ప్రజలకు భారీ ఇబ్బందులు కలిగిస్తున్నాయని, నర్సంపేట ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉందని, ఇలాంటి అవాంతరాలు రాకముందే వెంటనే పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జంక్షన్ పాయింట్ ఇది బైపాస్, ఇది ఒక 4-5 కాలనీల జంక్షన్ పాయింట్. ఇక్కడ శ్మశాన వాటికి ఉన్నది. ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇట్లా పెడతారు? అది దానికి సమాధానం మాకు మున్సిపల్ అధికారులు ఇవ్వాలి. ఈ మంత్రులు ఇయ్యరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. మరి అధికారులు సోయడు పోయింది. ఇది దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. నేను ఒక 10 years నుంచి దీన్ని ఫాలో చేస్తున్నా. ఈ ముందు ప్రాంతం ఇక్కడ నుంచి మేయర్ అయిన నరేందర్ కు సోయలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం పాత తుంగపాడు మచ్చేంద్రనాథ్ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం ఉంది. జై దత్త, జై జయ దత్త. మన రాజానగరం మండలం పాత్తంబగాడు గ్రామంలో చేస్తున్న శ్రీ పాదవల్లభ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పీఠమునందు దత్త జయంతి సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అభిషేకము, పూజా కార్యక్రమము, అర్చన, అలంకారము, తదనంతరం స్వామివారి హోమం కార్యక్రమం కూడా నిర్వహించబడింది. కనుక అందరూ కూడా ఈ దత్త జయంతిని అత్యంత వైభవంగా పురస్కరించుకుని ఆ గురు దత్తాత్రేయుడు కృపకు పాత్రలుగా కలని కోరి ప్రార్థిస్తున్నాం. दिगंबराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा. दत्तात्रेयाय नमः. विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा. दत्तात्रेयाय नमः. विद्महे अवधूताय धीमहि दत्तात्रेयाय नमः. दिगंबराय विद्महे अवधूताय. హిందూదేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భువనగిరి బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అధిష్టానం మెప్పు కోసం హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడడం తగదని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా డీసీసీలను నియామకం చేసిన తర్వాత వారిని ఉద్దేశించి హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తూ ఎవరో ఒకరు ఎల్లమ్మని మొక్కుతారు, ఒకరు లక్ష్మీనరసింహస్వామిని మొక్కుతారు, ఒకరు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, ఒకరు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని మొక్కుతారు. మీరు ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మైనారిటీలకు చెప్తున్నాడా లేక హిందువులకు చెప్తున్నాడా అర్థం కాని విధంగా హిందూ దేవి దేవతలను అవమానపరుస్తూ నిన్నటి సమావేశం నిర్వహించినందుకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు హిందూగాళ్లను పొందుగాలంటే అదే పొందుగాలు సమాధి చేస్తే ఎక్కడ పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడో ఆ గతికి రాకుండా ఉండాలంటే వెంటనే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిన్ను డిమాండ్ చేస్తా ఉంది. భారత్ మాతా కీ జై. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ అన్న గారు కొద్దిసేపు మాట్లాడవలసింది. అచిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన 7 కోట్లకు పైగా బకాయిలను వెంటనే రికవరీ చేయాలని డాక్టర్ కపిల్ కుమార్ శర్మ డిమాండ్ చేశారు. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇది న్యాయ పోరాటం మాత్రమే కాక విద్యా దోపిడీ నుంచి రక్షించడానికి చేస్తున్న ప్రజా పోరాటం అన్నారు. రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ, ఆయన కుమారుడు ఆర్యన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కేపీ వేణుగోపాల్ కుమారుడు గోకుల్ వేణుగోపాల్ భాగస్వాములని ఆరోపించారు. డిఎస్ఆర్ గ్రూపు సభ్యులపై ఆస్తులపై దర్యాప్తు జరిగితే అనేక అక్రమాలు బయటపడతాయని చెప్పారు. వెంకటస్వామి, కృష్ణారెడ్డి, రవికిరణ్ రెడ్డి, ప్రమోద్ గౌడ్, చక్రవర్తి తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జలవిహార్ ఎండీ రామరాజు ల్యాండ్ మాఫియా లా వ్యవహరిస్తూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చినా కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. రిసార్ట్ సంబంధించి 2001లో ప్రారంభించిన దాని నుంచి ఫ్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు 1000 గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు. అచ్యుత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు 5 ఎకరాల భూమిని 2008లో కొనుగోలు చేసి దాంట్లో బిల్డింగ్స్, ఎడ్యుకేషన్, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది. మరో బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది. దానిని లియోనియా వాళ్లకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్న కేసులు మేము కోర్టు ద్వారా కేసులు పెడదామంటే 7 కేసులు నమోదైనాయి. ఆ 7 కేసుల మీద విచారణ జరగడం లేదు, వారిని అరెస్టు చేయడం లేదు. కోటిరెడ్డి గారు వారి కనుసన్నల్లో డీసీపీ గారు పనిచేస్తున్నారు, ఏసీపీ గారు చేస్తున్నారు, సిఐ గారు చేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి అన్నమో రామచంద్ర అని ఈరోజు బిక్కుమని మరి యొక్క రైతులు భూమి కోల్పోతున్నారు. మరి అక్కడ ఉన్న రైతులు బెదిరిస్తూ ఉన్నారు. మా సోదరుడు ఒక బ్లాక్ పాపం ఇద్దరు బెదిరించింది. చంపేసి పొగలను పెద్దలు పొద్దువాడు ఉన్నాడు ఏమనుకుంటారు. అర్థవాడు చెట్టుబట్టి చెత్తని లోడ్ వేసుకోబోతారు. పచ్చని అడిగినంత నాశనం చేస్తున్నారు రంజిత్ రెడ్డి. ఇది రంజిత్ రెడ్డి బినామీ రామరాజు, జగన్ రామరాజు. రంజిత్ రెడ్డి బినామీ జగన్ రామరాజు. ఈయన పనిది ఏ కంపెనీ? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కైలా అనితా ప్రభాకర్ రెడ్డి తరపున సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మధుసూదర్ రెడ్డి, రమేష్ బాబు, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ యాదవ్, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్ యాదవ్, సాయినాథ్ రెడ్డి, శరణప్ప, కె సుధాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గెలిచిన వెంటనే కార్డులు ఇప్పిస్తామని, ఊర్లో రోడ్లు వేయిస్తామని తెలిపారు. మరి గెలిపించడానికి మరి కార్యకర్తలందరం కలిసి మరి ఊవెత్తున గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మరి క్యాసారం గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలు నడవాలంటే మరి ఖచ్చితంగా కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో మరి కైలా అనితా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే మరి గూడెం మైపాల్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో ఇంకా చాలా పనులు మరి జరగాల్సి ఉన్నాయి. ఇంకా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజు, మరి అదేవిధంగా వీధి దీపాలు కూడా, మరి ఇంకా కొన్ని ఏవైతే మరి ఫార్మేషన్ రోడ్లు మరి ఇంద్రకరణ్ వైపు, ఈ విధంగా పొలాల వైపు వేయాల్సి ఉన్నాయి. మరి ప్రభాకర్ రెడ్డి గారిని, అనితా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించడానికి భారీగా మేమందరం కలిసి కృషి చేస్తామని మనవి చేస్తుంటున్నాం.
మదిరలోని లడక బజార్లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని అసుర అధినేత పద్ధతి రవికుమార్ ప్రారంభించారు. మండల పూజ కార్యక్రమాలలో భాగంగా అయ్యప్ప దేవాలయంలో మాలాదారులకు నిరంతరాయంగా నిర్వహించబడుతున్న అన్నదాన కార్యక్రమానికి పబ్బతి రవికుమార్, లీలా మాధురి దంపతులు వారి కుమారుడు బియ్యాన్ని అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ వార్డు సభ్యుడు కనకరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్దకన్నాలి పంచాయతీ కొత్తకన్నాలి గ్రామంలో శ్రీ సద్గురు దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాంకర్ పార్ట్ 20 తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ల గల భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఓవర్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6న దేవరకొండలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బొమ్మల రామారం మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామన్న కేటీఆర్. పాసమైలారం పారిశ్రామిక వాడలో హిల్ట్ పాలసీ రద్దు చేయాలంటూ ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. నామినేషన్ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.